గాయపడిన మౌనికను తీసుకువచ్చి తన మీద ఒట్టు వేయించి నిజాన్ని బయటపెట్టించిన బాలు, మనోజ్ చెంప పగలగొట్టి షాకిచ్చిన ప్రభావతి. ఇక మౌనిక గురించి అసలు నిజమైతే తెలిసిపోతుంది సంజయ్కి. ఆ రోజు నువ్వు ఏం చెప్పావే? గుడికి వెళ్ళి పూజ చేయించుకున్నానని చెప్పావు. కానీ నువ్వు చేసిన పనేంటి? నువ్వు నీ పుట్టింటికి వెళ్ళావు. నాకు మొత్తం నిజం తెలిసిపోయింది. మీ నాయనమ్మ పుట్టినరోజైతే నువ్వు అక్కడికి వెళ్ళి నాతోనే అబద్ధం చెప్తావా? ఎందుకు నా దగ్గర నిజాన్ని దాచిపెట్టావు? ఆ రోజు ఎంతగా అడిగినా నిజం చెప్పకుండా దాచిపెట్టావు. ఈరోజేమో ఏం అడుగుతున్నా మౌనంగా ఉన్నావు. ఏంటి సమాధానం చెప్పడం లేదు అంటూ సంజయ్ అడుగుతూ ఉండంగా, ఏం చెప్పమంటారు? నేను చేసిన దాంట్లో తప్పేముంది? మా నాయనమ్మ 75వ పుట్టినరోజు. మిమ్మల్ని అడిగితే పంపేరు. అత్తయ్యగారు నన్ను వెళ్ళమని చెప్పారు కాబట్టే నేను అత్తయ్యగారు పర్మిషన్ తీసుకునే వెళ్ళాను. నా అంతటి నేను వెళ్ళలేదు అంటూ అనంగానే, నాకు తెలిసే మీ ఇద్దరూ తోడు దొంగలు. నాకే చెప్పకుండా నువ్వు బయటికి వెళ్ళింది కాకుండా నాకే ఎదిరించి సమాధానం చెప్తావా? నీకు బాగా బలుపు ఎక్కువైంది అంటూ ఇక సంజయ్ అనంగానే, లేదు నేను చాలా ఓర్చుకుంటున్నాను అంటూ చెప్తూ ఉంటుంది మౌనిక. అప్పుడే కోపంగా సంజయ్ అయితే మౌనికను ఒక నెట్టయితే నెట్టేసరికి ఇక మౌనిక తలకైతే గాయం తగులుతుంది. ఇక గాయం తగలడంతో మౌనిక అయితే చాలా బాధపడుతూ ఇక స్పృహ తప్పైతే పడిపోతుంది. ఇంతలో ఇక సంజయ్ తల్లైతే వచ్చి, ఏంట్రా పాపిష్టోడా, ఏంటి పనులన్నీ? ఎందుకు తనని అలా గెంటేశావు? తనేం పాపం చేసిందని అసలు నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావేంటి? దేవత లాంటి భార్య దొరికింది నీకు. అదేది అర్థం చేసుకోకుండా ఎందుకు అమాయకురాల్ని హింసిస్తున్నావు? నువ్వు ఎన్ని బాధలు పెట్టినా తన పుట్టింట్లో చెప్పకుండా, ఎవరితో చెప్పకుండా మౌనంగా సహిస్తుంది. అలాంటి భార్యని దూరం చేసుకుంటే నువ్వు ఎప్పటికీ కూడా బాగుపడవు, నాశనమైపోతావు. ఒక కన్న తల్లిగా నిన్ను ఇలా తిట్టకూడదు. కానీ నువ్వు చేస్తున్న పనులు చూస్తూ ఉంటే నీ మీద నాకే అసహ్యం వేస్తుంది అంటూ ఇక సంజయ్ తల్లైతే కోపంగా వెళ్ళిపోతుంది. ఇంతలో ఇక మౌనికైతే తలకి కట్టు వేయించుకుని వస్తూ ఉండగా దారిలో అయితే బాలుకి కనిపిస్తుంది. ఇక మౌనికని చూసిన బాలు అయితే, అమ్మ మౌనిక ఏమైంది? తలగా దెబ్బేంటి అంటూ అడుగుతూ ఉంటాడు బాలు. అబ్బే ఏమీ లేదన్నయ్య, ఉన్నట్టుండి కాస్త కళ్ళు తిరిగినట్టు అనిపించింది. అక్కడికక్కడే పడిపోయాను. అనుకోకుండా అక్కడ కబోర్డు ఉండడంతో నా తలకి కొంచెం దెబ్బ తగిలింది అంటూ అనంగానే, నిజం చెప్పమ్మా, అసలు ఏం జరిగిందో నిజం చెప్పు అంటూ అడుగుతూ ఉంటాడు బాలు. అబ్బే చెప్తున్నాను కదన్నయ్య, ఏమీ లేదు, కాస్త నీరసంగా అనిపించింది, ఉన్నట్టుండి కళ్ళు తిరిగాయి అంతే అంటూ అనంగానే, అప్పుడు ఇక బాలు అయితే సరే పదమ్మా మన ఇంటికి వెళ్దాము, అమ్మ వాళ్ళకి కనిపించి అప్పుడు వద్దు గాని అంటూ అనంగానే, నేను రాను అంటూ మౌనికైతే చెప్తుంది. నువ్వు రాకపోతే ఈ అన్నయ్య మీద ఒట్టి నువ్విప్పుడు ఇంటికి రావలసిందే అంటూ బాలు అయితే చెప్తూ ఉంటాడు. ఇక బాలు ఒట్టు వేయించుకునేసరికి కాదనలేక ఇక వస్తాననైతే చెప్తుంది మౌనిక. ఇంతలో మీనాకి తెలిసిన వ్యక్తి అయితే వస్తుంది. అమ్మ మీనా, అక్కడ పాపం మీ ఆడబొడుచుని చిత్రహింసలు పెడుతున్నాడు మొగుడు. పాపం ఎంతగా బాధపడుతుందో. నిన్న ఏదో పెద్ద గొడవే జరిగిందమ్మా. అక్కడ ఉన్నట్టుండి గొడవ జరగడం, తన తలకి దెబ్బ తగలడం, పాపం ఆ రక్తం కారుతూనే తను కట్టు వేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళింది. పాపం ఎంత బాధపడుతుందో అంటూ చెప్పంగానే ఈ మాటలు విన్న సత్యమైతే చాలా బాధపడుతూ ఉంటాడు. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత మీనా దగ్గరికి వచ్చి, అమ్మ మీనా, ఏం జరుగుతుందమ్మా? ఆవిడ ఏం చెప్తుంది? మనం మౌనిక గురించి ఆవిడ ఏం చెప్తుందమ్మా? మన మౌనిక బాధపడడం ఏంటి అంటూ అడుగుతూ ఉంటాడు సత్యమైతే. అబ్బే ఏమీ లేదు మావయ్య, మీరు కంగారు పడకండి అంటూ మీనా అయితే చెప్పి లోపలికి పంపేస్తుంది. ఇంతలో ప్రభావతి దగ్గరికి వచ్చిన సత్యం అయితే, ఏంటి హాయిగా కూర్చున్నావా? నువ్వేమో హాయిగా కూర్చుని ఇక్కడ జర్జాగా అన్ని పనులు చేయించుకుంటున్నావు.
అక్కడ మన అమ్మాయి పరిస్థితే దారుణంగా ఉంది అంటూ అనగానే, ఏంటి మీరు మాట్లాడేది, తన పరిస్థితి దారుణంగా ఉండడం ఏంటి అంటూ ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది. అక్కడ మౌనికని తన భర్త చిత్రహింసలు పెడుతున్నాడని నాకు ఇప్పుడే తెలిసింది అంటూ అనగానే, మీరు అలాంటి మాటలేమీ నమ్మవలసిన అవసరం లేదు. అది కోటీశ్వర్లింటికి కోడలుగా వెళ్ళింది కదా, అందుకని అది చూసి వార్వలేక ఇలా ఎక్కడలేని నిందలు వేస్తున్నారు. మనం ఖచ్చితంగా ఇంటికి గొడవ పెట్టుకోవడానికి వెళ్తాము, మనం గొడవ పెట్టుకున్న తర్వాత మన అమ్మాయిని మనతో పాటు పంపించేస్తారు అని ప్లానింగ్ చేసే ఇదంతా చేశారు. మీరు ఇలాంటివేయి నమ్మొద్దు అంటూ అనగానే, ఏంటి ప్రభా అన్నీ ఇలా మాట్లాడుతున్నావు, అక్కడ మన మౌనికకి జరగరానిది ఏదైనా జరిగితే అప్పుడు ఎవరు సమాధానం చెప్తారు అంటూ సత్యమైతే అడుగుతూ ఉంటాడు. చెప్తున్నాను కదా, ఇదంతా ఎవరో కావాలని మాట్లాడింది, మీరేమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటూ అనగానే, అప్పుడు ఇంతలో గాయపడిన మౌనికనైతే బాలు లోపలికైతే తీసుకువస్తాడు. మౌనిక తలకి దెబ్బ చూసి సత్యమైతే ఆవిడ చెప్పింది మొత్తం నిజమే అంటే మౌనిక నిజంగానే బాధపడుతుంది అంటూ సత్యమైతే కుప్పకూలిపోతాడు. అప్పుడు ఇక బాలు అయితే అడుగుతూ ఉంటాడు, ఏమైంది నాన్న అంటూ అనగానే, ఏముందిరా, మౌనిక తలకి దెబ్బ ఎలా తగిలిందనుకున్నావు, తన భర్త తనని కబోర్డు మీదకి నెట్టేస్తే తలకి దెబ్బ తగిలింది అంటూ సత్యమైతే చెప్తూ ఉంటాడు. అబ్బే ఏమీ లేదు నాన్న, నువ్వు పొరపాటు పడుతున్నావు అంటూ ఇక అనగానే, నాకంతా తెలుసమ్మా, నువ్వేమీ అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు అంటూ ఇక సత్యమైతే అంటూ ఉండగా, ఇంతలో ప్రభావతి అయితే అది అనుకోకుండా తగిలిన దెబ్బ అని చెప్తుంది కదా, అల్లుడు గారు ఎందుకు నెట్టేస్తారు, మీరు పొరపాటు పడుతున్నారు, మీరు ఎలా పొరపాటు పడి ఆ అమ్మాయిని ఇంట్లో చెట్టేసుకోవాలని కానీ అనుకుంటారేమో, అది అసలే కోటీశ్వర్లు కోడలు ఇక్కడ ఉండలేదు అంటూ ఇక ప్రభావతి మాట్లాడుతూ ఉండగా, అమ్మ కోట్లావతి ఒక్కసారి ఆగు అంటూ ఇక బాలు అయితే మౌనిక చేతిని తన తలపై వేయించుకుని అడుగుతూ ఉంటాడు, నా మీద ఒట్టు వేసి నిజం చెప్పు, నిజంగానే నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావా, నీ భర్త కారణంగా దెబ్బ తగిలిందా అంటూ అడుగుతూ ఉండగా, అప్పుడే ఇక బాలు మీద ఒట్టు వేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నిజాన్నైతే బయటపెడుతుంది. ఇది నా భర్త కారణంగానే తగిలిందన్నయ్య, నేను రోజుకో దినదినగండంగా బ్రతుకుతున్నాను, అక్కడ నన్ను నా భర్త చిత్రహింసలు పెడుతున్నాడు, మా అత్తగారు ఒక దేవత, కానీ తన మాట కూడా ఇంట్లో ఎవరూ పడనివ్వరు, ఏదైనా తను సపోర్ట్ వస్తే మామయ్య గారు ఊరుకోరు, ఇటు నా భర్త నన్ను నిలబడనివ్వడు, నీ మాట వినకుండా పెళ్లి చేసుకున్నందుకు నా జీవితమే సర్వనాశనమైపోయింది అంటూ మౌనికైతే చెప్తూ ఉంటుంది. ఆ మాట విన్న ప్రభావతి అయితే కుప్పకూలిపోతుంది. ఏంటి నువ్వు చెప్పేది, నీ జీవితం అంత దారుణంగా ఉందా అంటూ అనగానే, అప్పుడే ఇక ఇంతలో బాలు అయితే, ఇప్పుడు చెప్పు కోట్లావతి, కోట్లు వేసుకొని అక్కడే నరకం భరిస్తూ ఉండమంటావా, లేకపోతే మౌనికను ఇక్కడ ఉండమంటావా అంటూ బాలు అయితే అడుగుతూ ఉండగా, అప్పుడే మనోజ్ అయితే అదేలా కుదురుతుంది, తనకి పెళ్ళైపోయింది, అయినా అక్కడ అత్తారింటికాడి నుంచి వచ్చేసి ఇక్కడే ఉంటే మళ్ళీ తన ఖర్చు ఎవరు పెట్టుకుంటారు, నేను ఎగస్ట్రా డబ్బులైతే ₹1 కూడా ఇవ్వను, ఆలోచించుకోండి అంటూ మనోజ్ అనంగానే, అప్పుడే ప్రభావతి కోపంగా మనోజ్ చెంపైతే పగలగొడుతుంది. తోడబుట్టిన చెల్లెలు బాధతో పుట్టింటికి వస్తే ₹1 కూడా ఇవ్వను, తనని ఎవరు చూస్తారని అడుగుతావా, ఇన్ని రోజులు నీకు ఎంతలా దారబోసాన్రా, అదంతా మర్చిపోయి నీ చెల్లెల్ని ఇక్కడ ఉండకూడదనడానికి నీకు నోరెలా వచ్చింది, నువ్వు అసలు మనిషివేనా, బాలు ఏ నయం కదరా, తన చెల్లెల్ని ప్రాణంగా చూసుకుంటున్నాడు, నీకు కొంచెం కూడా విశ్వాసం లేకుండా ఎలా మాట్లాడగలుగుతున్నావు, ఇంకొకసారి నోరెత్తావంటే నిన్ను నేను బయటికి గెంటేస్తాను అంటూ ప్రభావతి అయితే మనోజ్కి షాక్ ఇస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి, అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.